సభకి నమస్కారం అండి. ముఖ్యంగా మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సాధువి ప్రసాద్ గారికి, అలానే ఎంబీబీకే కోఆర్డినేటర్ మురళీకృష్ణ గారికి, వారి టీంకి అందరికీ నా ధన్యవాదాలు. ఇది నేను స్పాన్సర్ చేయడం కాదండి, నాకు అవకాశం ఇచ్చారు. మీరు చెప్పాలంటే ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ టు స్పాన్సర్ ద ప్రోగ్రామ్. నాకు చిన్న కావాలని ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, మన ఎంతమంది ఈ పీజీడీసీఏ కోర్సు నేర్చుకున్నారు, 17 మంది చెప్పారు కదా. దీంట్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇంతకుముందు ఆల్రెడీ ఏమన్నా ఒకసారి నేర్చుకున్నారా, ఫస్ట్ టైం నేర్చుకున్నారా, అది కొంచెం చెప్పగలరా? చేయొద్దండి. ఫస్ట్ డిటిపిలో ఫస్ట్ టైం నేర్చుకున్నారా, లేకపోతే ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ సెకండ్ టైం జాయిన్ అయ్యారా, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ స్కిల్ పెంచుకోవడం కోసం మళ్ళీ చేరారా? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? ఫస్ట్ డిటిపి వాళ్ళు చెప్పండి. అందరూ ఫ్రెషర్సేనా? 17 మంది ఫ్రెషర్సేనా? ఈ 17 మంది ఆల్రెడీ ఏమైనా జాబ్ చేస్తున్నారు, ఏరే జాబ్ చేస్తున్నారు, చిన్న జాబ్ ఏమన్నా బయట చిన్న క్లర్క్కి కానీ, లేకపోతే అందరూ ఇంటర్మీడియట్ అండి, డిగ్రీ అండి? అందరూ ఎక్కువ ఇంటర్, అందరూ డిగ్రీ ఉంటున్నారా? మెజారిటీ ఇంటర్మీడియట్. ఓకే. సో ఇప్పుడు మీకు నమ్మకం ఉందండి ఇప్పుడు జాబ్ ఈ నేర్చుకున్న దాని మీద? ఎంతమంది జాబ్కి వెళ్తారు? ఊరికే సరదాగా నేర్చుకున్నారు, ఇంట్లో కంప్యూటర్ ఉంది కదా అని? ఎంతమంది జాబ్కి వెళ్తారు ఈ 17 మందిలో? ఆల్రెడీ ట్రై చేస్తున్నారా జాబు? ట్రై చేయాలా మీరు? ఓకే. సొంతగా ఏమన్నా పెట్టుకుంటారా ట్రేడ్ సెంటర్? అది ఓన్లీ కొన్నాళ్ళు జాబ్ చేస్తున్నాక చేద్దామనే? మీరందరూ ఉద్యోగంగా ఉంటారా, తర్వాత ఓన్గా కంప్యూటర్ సెంటర్ పెట్టుకుని ఆపరేట్ చేద్దామనే? ఎక్కువగా అందరూ ఉద్యోగానికి వెళ్దామని అందరూ. ఓకే, గుడ్. ఓకే. అలానే ఇప్పుడు పీజీడీసీఏ కోర్సు ఎక్సెల్ దీంట్లో ఏమేమి నేర్చుకున్నారంటే ఎవరు చెప్పగలరా? ఏమేమి నేర్చుకున్నారు? ఎంఎస్ ఆఫీసులో ఎవరు ఒకళ్ళు లేచి ఏమేమి చెప్పగలరా? ఏమేమి నేర్చుకున్నారు? కొంచెం ఒక 1 minute 2 minutes. చెప్పమ్మా. కరెక్టే, అంటే దాంట్లో ఏంటి కరెక్టే కాదంటలేదు. అంటే ఎంఎస్ వర్డ్ జరిగి ఓకే. ఎంఎస్ వర్డ్ డేటా ఎంట్రీనా? కాదు. సార్ వాళ్ళు మీ ఒపీనియన్ సార్, వీళ్ళకి వెంటనే జాబ్స్ వస్తాయా? మీ వాళ్ళకి స్కిల్లింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలా? అంటే జనరల్గా ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం, జనరల్గా ఇలా కోర్సులు సర్టిఫికేట్స్ పెడతా ఉంటారు, కానీ ప్రాక్టికల్గా మళ్ళీ మేము చిన్న ఏమన్నా ఇస్తే తడబడతారు. 10 మందిలో 2 కూడా చేయలేకపోతున్నారు. అంటే కామెంట్ చేయడం కాదండి, నేను ఇక్కడ వీళ్ళు బాగా చెప్పట్లేదు కాదు. దీంట్లో ఏమన్నా ఇంకో అడ్వాన్స్ కోర్స్ పెట్టి ఇంకేమైనా ఇంప్రూవ్ చేయగలరా? అది నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా మన వాళ్ళు కూడా చాలామంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. చాలామంది మా దగ్గరికి వచ్చేవాడిని బీకామ్ పాస్ అయ్యండి, బీఎస్సీ పాస్ అయ్యండి, ఇక్కడ నేర్చుకుందాం అంటారు. ఒక చిన్న ఎక్సెల్ ప్రోగ్రాము ఇచ్చినా కూడా చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్యాకల్టీ ప్రాబ్లమా? అంటే జస్ట్ అంటే ఎక్కడైతే టెస్ట్ పెడతాం కదండి, అది కొంచెం మీరు ఏమన్నా అడ్వాన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేది. అది ఇప్పుడు ఎక్సెల్లో కూడా అడ్వాన్స్ కోర్స్ ఉన్నాయండి. మా రోటరీలో కూడా మేము ఒకసారి ఏంటంటే ఈ కరోనా టైంలో ఏంటంటే మా అల్లుడు గారే జూపీ క్లాస్లో దాదాపు 60-70 మంది అడ్వాన్స్ కోర్సెస్ అన్నమాట. ఎక్సెల్ అనేది అసలు ఇవాళ అది చాలా విస్తృతమైందండి. అసలు వాళ్ళ ఎక్సెల్ లేనిదే అసలు ఏ పని జరగలేదు. అంత అడ్వాన్స్ కోర్సెస్ ఎక్సెల్లో బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏమన్నా అడ్వాన్సెస్ కోర్సు చెప్తే ఫ్యాకల్టీస్ కూడా నేను కావాలంటే మా అల్లుడు గారిని అడుగుతాండి, లేదు మీ వాళ్ళు కనుక ఉంటే ఇది చాలదండి. బేసికల్గా ఏంటంటే ఉద్యోగానికి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మరి చెప్పలేకపోతున్నారో తెలియదు, కానీ వీళ్ళు మరి చెప్పించగలరు ఎవరి చేతన్నా? కొంచెం మీకు అనుభవం కదా, ఎవరిని బాగా నేర్చుకున్న వాళ్ళ చేత. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇంకొకసారి జాయిన్ నాకు చెప్పేదంటే చేసేది ఉపయోగపడాలి, అంతకనికి ఏం లేదు. అది ఇక్కడ ఎవరిని కామెంట్ చేయడం కాదండి, ఫ్యాకల్టీ బాగాలేదనో ఇది బాగలేదని కాదు. అమ్మ, మీకు అర్థమైందో అర్థం కాలేదో కానీ ఇంకొకసారి మళ్ళీ మన స్పాన్సర్ అయిన ఎంవి సత్యనారాయణ గారు ఏదైతే అడిగారో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విషయం ఏంటంటే, ఇంత
వ్యయ ప్రయాసాలకి వెచ్చించి, అంటే మీరు ఈరోజు సర్టిఫికేట్స్ కోసం వచ్చారు, అలానే నెల రోజులు మీరు కోర్సెస్ నేర్చుకున్నారు. 1 మంత్ కదా, 2 మంత్స్, సుమారుగా 2 మంత్స్ మీరు కోర్స్ నేర్చుకున్నారు. అంటే మనం ఏ పని చేసినా కానీ దాని ప్రతిఫలం మనకి అందాలి. ప్రతిఫలం అంటే మాకు అందాల్సింది ఏమి లేదమ్మా. ప్రతిఫలం ఇంత మీకు చెప్పాను చూడండి, ఆ ఫ్రూట్స్, ఆ ఫలం ఎంజాయ్ చేయాల్సింది మీరే. మీరు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి మేము తీసుకున్న ఈ స్టెప్ సరైన మార్గంలో ఉందా, లేకపోతే దాన్ని సరి చేసుకొని ఇంకొంచెం చేయవలసింది ఏమైనా ఉందా అనేది ఆలోచించుకోవడానికి, ఇంకా మిమ్మల్ని ఇంకా బెస్ట్గా క్రియేట్ చేయడానికి ఇంకేమైనా చేయవలసింది ఏమైనా ఉందా అన్నదానికోసమే మా ఈ ప్రయత్నం. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో మీరు నేర్చుకున్న వర్క్ మీకు ఉద్యోగాన్ని తెప్పించే విధంగా, అంటే ఇప్పుడు సత్యం గారు మిమ్మల్ని అడిగారు సొంతగా పెట్టుకుంటారా లేకపోతే ఏదైనా జాబ్లో రిక్రూట్ అవుతారా అని చెప్పని. మీకు నాలెడ్జ్ కనుక లేకపోతే ఈ సర్టిఫికేట్ మీరు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడదు. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారంటే మీరు ఫీల్ అవ్వండి, ఇది ఒక ఇంటర్వ్యూ అనుకోండి. ఒక ఇంటర్వ్యూ అనుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఏమొచ్చిందో మీరు తెలియజేస్తేనే కదా మీకు జాబ్ ఇచ్చేది ఎవరైనా. ఆ రకంగా ఎంఎస్ ఆఫీస్ గురించి మీరు నేర్చుకున్న వాళ్ళలో ఎవరైనా ఒక ఇంటర్వ్యూకి కనుక వస్తే, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏం అడుగుతారు, మీరేం సమాధానం చెప్పాలి అన్న విషయాన్ని మా క్లబ్ సెక్రటరీ సందీప్ ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరినైనా ఒకరిని. సందీప్ ప్లీజ్. మా క్లబ్ సెక్రటరీ సందీప్, మీరు జాబ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళారు. నిజంగా చెప్తున్నానమ్మా, ఇందులో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ మినిట్లో మీకు ఎవరికైనా జాబ్ కావాలంటే ఆయన ఇంటర్వ్యూలో పాస్ అయితే మీకు జాబ్ కూడా ఓకే అవుతుంది. ఎందుకంటే మా క్లబ్ సెక్రటరీ సందీప్ గారికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అవసరం ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ అవసరం ఉన్నారు. ఆయన ఏంటంటే ఎవరైతే ఎఫిషియెంట్ స్టాఫ్ దొరికారో, పర్సన్స్ దొరికారో వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అతని వర్క్ కూడా దానికి రిలేటెడే, ఆయన చేసే ప్రొఫెషన్ కూడా దానికి రిలేటెడే. ఎందుకంటే అకౌంటింగ్ సర్వీస్లో ఉన్నారు ఆయన. సో బాలాజీ గారు ఎవరిని అడగడం కాదు, మీరు ఒక పర్సన్ని మా సందీప్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఏమొచ్చు, ఎందుకంటే నాకు తెలియదు ఎంఎస్ ఆఫీస్ గురించి పూర్తిగా, అందుకు నేను అసలు అడగలేను. ఆయన కుర్రోడు కదా అని చేయగలడు. సో ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం మీరు టైం తీసుకొని ఇచ్చినా పర్లేదు, ఇప్పుడే వెళ్ళే టైంలో పర్సన్గా కావాలంటే ఒక ఏదైనా చిన్న రూమ్ ఒకటి అలాట్ చేసిన ఇంతమందిలో మాట్లాడిన పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏంటంటే వీళ్ళు అందరి ముందు మాట్లాడడానికి కాస్త తడబడేస్తుంటారు, వాళ్ళకి రాక కాదు వచ్చు అంతా. సరే, దాని గురించి ఒక పర్సన్ని మీరు కనెక్ట్ చేస్తే సరే ఎంతవరకు మనం సక్సెస్ రూట్లో వెళ్తున్నాము, దీన్ని లేకపోతే ఈ మార్గాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, అది ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. మురళీకృష్ణ గారు చిన్న సజెషన్ అండి, ఇది మీరు ఒక సజెషన్గా తీసుకోండి, అంతేకాని ఈ ప్రోగ్రామ్ ఎక్కడ కామెంట్ చేయడం గురించి కాదు. ఇవాళ మాకు ఇండస్ట్రీస్లో కూడా మేము ఫేస్ చేస్తున్నామండి. బీటెక్లో పాస్ అయిన వాళ్ళు, పాలిటెక్లో పాస్ అయిన వాళ్ళు మా దగ్గర ఇండస్ట్రీస్కి ట్రైనింగ్ వస్తుంటారు అన్నమాట. ప్రాక్టికల్గా వాళ్ళకి కొంచెం ఎవరో క్లాస్లో టాప్ 10, 20 వాళ్ళు కొంచెం గ్రాస్పింగ్ ఉన్నారు, కానీ మిగతా వాళ్ళకి అంత చెప్పలేకపోతున్నారు. దీని ట్రైనింగ్ తర్వాత మా ఓల్డ్ ఫార్మ్స్ మా దాదాపు 1000 మంది ఉన్నారండి, దాదాపు 600 షాప్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మా ప్రెసిడెంట్ గారు మీరు మాట్లాడండి, ఒక 15 రోజులు ఏమన్నా ప్రాక్టికల్ ట్రైనింగ్ మా ఫర్మ్స్లో మేము రిక్రూట్ చేద్దాం. నా వంతుగా నేను ఒక 3 మీరు ఏమన్నా ఫిల్టర్ చేసి వీళ్ళు ఉంటారంటే శాలరీ ఏమివ్వండి, అది కూడా చెప్తున్నాను మీకు. అంటే ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, అసలు మనం నేర్చుకోవడానికి మన ఉద్యోగంలో చేసేదానికి సంబంధం ఉందా, దాని మీద మీరు ఎవరు చెప్తే నేను మా 3 ఆర్ట్ నగర్ ఒకటి, గవర్నర్పేటలో 2 ఫార్మ్స్ ఉన్నాయి, 15 రోజులు ఇస్తాము. వాళ్ళు బాగుంటే వాళ్ళని జాబ్లో పెట్టుకుంటారు. వాళ్ళు అది డిఫరెంట్, అది ప్రామిస్ చేయండి, అది నేను అప్పుడు ఇస్తాం. కానీ 15 రోజులు కానీ 4 రోజులు కానీ మీ ఇష్టం, వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసండి ప్రాక్టికల్ ప్రాబ్లం చాలామంది అంటే 100 మందిలో నేర్చుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేప్పటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అవసరమైతేనండి వీళ్ళని నేర్చుకున్న వాళ్ళని సెకండ్ టైం కూడా అవకాశం ఉంది వాళ్ళకి. అంటే మనం నేర్చుకున్నావు కదమ్మా మళ్ళీ ఎందుకు జాయిన్ అవుతున్నావు అని కాకుండా వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తాడు. మీరు కూడా సార్ ఆలోచించండి, నేను చెప్పింది అంటే అంతవరకు వాస్తవం ఉందో లేదో
ఒకసారి చూసి మీరు ద్వారా మీ బయోడాలకి పంపిస్తే మీరు ఎవరిన ముగ్గురు ఫిల్టర్ చేసి మీకు మాకు చెప్పక్కర్లేదమ్మా, మీ ఫ్యాకల్టీకి కానీ మురళీకృష్ణ గారు కానీ చెబితే ఇక్కడే గౌదరపేటలో ఉండేవాళ్ళకి ఇక్కడ ఉన్నాయి, మన బస్ స్టాండ్ దగ్గర ఆర్ట్నర్లో దగ్గర ఉండేవాళ్ళు కావాలంటే మా ఫ్యాక్టరీలో ఒకరికి నేను మీకు ట్రైనింగ్ అరేంజ్ చేస్తాను. మినిమం 15 రోజులు, మ్యాక్సిమం 1 month. తర్వాత మీకు ఇష్టమైన జాబ్ చేయొచ్చు. మాకు లేదు మాకు తెలిసిన ఫర్మ్స్లో మేము రిఫర్ చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు అది. ఓకే సార్, దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి సార్. దీనేమి మీరు ఎక్కడ మీరు బాగా చెప్పలేదని కాదు, ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్ వే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ.